అందరికీ నమస్తే అండి. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు సందర్భంగా అందులో భాగంగానే ఈరోజు వెందుర్తి రొయ్యల ఆశ్రమంలోని కట్ చేసి మూడో శుభాకాంక్షలు తెలియజేశారండి. ఈ కార్యక్రమానికి నగర మేయర్ గారు ఎలసింగ్ గారు వచ్చి తెలుగుదేశం పార్టీ వెందుర్తి ఇన్ఛార్జి పాల్గొన్నారు. తర్వాత సంఘం డైరెక్టర్ వేగి పరమేశ్వరరావు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగానే ముందు రోజు గంటి బాబుజీ గారు తన శిబిరాన్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున చేశారు. ఈరోజు అనాథలకి భోజనం పెట్టి పళ్ళు అందించి కేక్ కట్ చేసి తన ముందు ఇంకా పెద్దల చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ విధంగా సేవా కార్యక్రమాల్లోనే పాల్గొన్నారు. నాయకులు కార్యకర్తలు వీళ్ళందరూ పాల్గొని వేడుకలు ఘనంగా నిర్వహించారు. లోకేష్ బాబు గారు జన్మదిన సందర్భంగా మాకు పిలిపించారు. ఆర్భాటాలు పోకుండా నిరారంభంగా హాస్పిటల్లో కానీ ఇలా వృద్ధాప్య దీంట్లో కానీ ఏదైనా సరే సేవా కార్యక్రమం చేయమని మా నాయకులు గారు చెప్పారు. అదే దాన్ని పాటిస్తూ నిన్న మన బాబ్జీ అన్నయ్య గారు మన పెందుర్తి నియోజకవర్గం మొత్తం మీద బ్లడ్ క్యాంప్ పెట్టారు. అందులో భాగంగా ఈవేళ ఈరోజు ఈ ఓల్డేజ్ హోమ్ లో లోయలో ఓల్డేజ్ హోమ్ లో ఈవేళ ఈ కార్యక్రమం జరుపుతున్నందుకు నిజంగా మా నాయకుడికి ఈ వారం రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం మాకు ఇచ్చారండి. అందులో భాగంగా ఇది చేస్తున్నాము. ఈ రోజు నారా లోకేష్ బాబు గారు ఏ రోజైతే అప్పుడు అనాధికారంలో ఉండేటప్పుడు పాదయాత్ర చేశారో ప్రజల కష్టాలు తెలుసుకొని ఆ కష్టాలని తెలుసుకున్న తర్వాత మంచి కార్యక్రమం చేసి ఈవేళ ఆయన లోకేష్ గారు మినిస్టర్ అయిన తరుణంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ఆయన ప్రజల కోసమే నిరంతరం ఉంటూ ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఈవేళ విశాఖపట్నానికి ఎన్నో ఐటీ కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. అది చూసి మన పారిశ్రామికవేత్తలు కూడా గర్వపడుతున్నారు. నిజంగా చెప్పాలనుకుంటే ఈ కార్యక్రమం ఇంకొక రోజు కూడా స్కూల్లోకి వెళ్ళి పేద విద్యార్థులకి బట్టలు అలాగే బ్యాగులు కూడా పంచమని చెప్పారు. అవి కూడా చేస్తామండి. నిరంతరంగా ఈ ఆర్భాటాలు పోకుండా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు జన్మదిన వేడుకల్లో మీ అందరూ పాల్గొన్నందుకు నిజంగా నా జన్మ ధన్యమైంది. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.